మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఏపీ డిప్యూటీ సీఎం గా విధి నిర్వహణలో చాలా బిజీగా ఉన్న ఆయన ఇటుకెలకు హరిహర వీరమలు షూటింగ్ సెట్స్ లో అడుగు పెట్టబోతున్నారు. వారం రోజుల తర్వాత షూటింగ్ లో పాల్గొనబోతున్నారు పవన్ బాబీ డియోల్ మధ్య యాక్షన్ సీన్స్ షూట్ చేసేందుకు అమరావతిలో స్పెషల్ సెట్ ను కూడా వేశారు. హరిహర వీరమల్లు సినిమా కోసం 2 వారాల పాటు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చారు. ముందుగా వారం రోజుల చిత్రీకరణ పూర్తి చేసి 15 రోజుల తర్వాత మరో వారం రోజుల పాటు షూటింగ్ లో పాల్గొనబోతున్నారు పవన్. ఈ 2 వారాల షూటింగ్ తో హరిహర వీరమల్లు చిత్రీకరణ పూర్తవుతుందని సినిమా యూనిట్ చెబుతోంది. ఇక దీపావళి తర్వాత ఓజీ మూవీకి పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వబోతున్నట్లుగా సమాచారం. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ ఇటు షూటింగ్ సెట్స్ లోకి హాజరయ్యారు. ప్రజెంట్ ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ఇటు హరిహర వీరమల్లు షూటింగ్ కి 2 వారాల టైం ఇచ్చినట్టు తెలుస్తోంది డిప్యూటీ సీఎం. ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? సంవత్సరం తర్వాత కూడా తిరిగి మేకప్ వేసుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా. ఎందుకంటే ఎలక్షన్ల ముందు సంబంధించి ఇదే సినీ తరహాలో షూటింగ్ అనేది చేయాలని ఆంధ్రప్రదేశ్లో ప్రయత్నాలు అయితే జరిగినప్పటికీ అప్పుడు విఫలమైతే చెందడం జరిగింది. ఎందుకంటే ఎక్కడైతే పవన్ కళ్యాణ్ ఉంటారో అక్కడికే స్వయంగా సెట్లు వేసి ఆ సినిమాలకు సంబంధించి ఏదైతే 3 సినిమాలు ఆయన ఏదైతే సంతకాలు చేశారో ఆ 3 సినిమాలకు సంబంధించి షూటింగ్ అయితే పూర్తి చేయాల్సి ఉంది. ఎన్నికలు రావటం, పొత్తులు జరగటం, దాంతోపాటు ప్రభుత్వంలోకి రావటం ఎంత ఒక సంవత్సరం పాటు కూడా జరిగిన ప్రక్రియ కాబట్టి సంవత్సరం తర్వాత అంటే 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న తర్వాత డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఈరోజు మొదటి రోజు మేకప్ వేసుకోవడం జరిగింది. ఆయన కార్యాలయం ఏదైతే ఉందో మంగళగిరిలోని ఆయన క్యాంపు కార్యాలయం దగ్గర నుంచి కొంత దూరం అంటే టీడీపీ ఆఫీస్ దాటిన తర్వాత ఒక 2-3 కిలోమీటర్ల లోపులోనే ఒక సెట్టు హరిహర వీరమల్లుకు సంబంధించి మొదటిసారి ఆయన సంతకం చేయడం జరిగింది. తర్వాత ఓజీ, తర్వాత సంబంధించిన ఇంకో సినిమా అనేది ఉస్తాద్ గబ్బర్ సింగ్ అనేది ఇంకో సినిమాని కూడా రెడీ చేస్తూ ఉన్నారు. ఇలాగ ఒక్కొక్క సినిమాని కంప్లీట్ చేసేందుకు కూడా డేట్లు అయితే ఇవ్వడం జరిగింది. ముందుగా హరిహర వీరమల్లుకు సంబంధించి ఈరోజు సినిమా షూటింగ్ అయితే ప్రారంభం అవడం జరిగింది. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు కూడా 3 గంటల సేపు పవన్ కళ్యాణ్ కాల్ షీట్లు అయితే అక్కడ ఇవ్వడం జరిగింది. ఈ 3 గంటల సేపు సినిమా షూటింగ్లో కూడా ఆయన పాల్గొనడం జరిగింది. ప్రత్యేకంగా ఏదైతే మిడ్ వ్యాలీ సిటీకి సంబంధించి అపార్ట్మెంట్స్ ఏవైతున్నాయో ఆ అపార్ట్మెంట్స్ పక్కనే ఒక ఏరియా పైన కూడా ప్రత్యేకంగా ఒక గదిని రూపొందించడం జరిగింది. ఒక సెట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 3 గంటల సేపు పవన్ కళ్యాణ్ అక్కడ షూటింగ్లో కూడా పాల్గొనడం జరిగింది. దీని తర్వాత మిగతా షూటింగ్కి సంబంధించి అక్కడ ఒక 2 నటీనటులు కూడా ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. నాజరు, దాంతోపాటు గిరిబాబు, వీళ్ళిద్దరు కూడా తమ సంబంధించిన సీన్లకు సంబంధించి కూడా అక్కడ షూటింగ్ అనేది జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. దాదాపుగా 2 వారాల పాటు షూటింగ్ అనేది ఉండబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దీంతోపాటు ఇటు ప్రభుత్వానికి సంబంధించి కూడా ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా దానికి కావాల్సిన షెడ్యూల్ను కూడా రూపొందించుకుంటా ఉన్నారు. ఇటు సినిమాకి సంబంధించిన షెడ్యూల్ని ఒక పక్క నుంచి రూపొందించుకుంటూ పాటు ఇటు గవర్నమెంట్కి సంబంధించి కూడా ఆయన ఎందుకంటే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ కూడా ఎక్కడ ఇంటరాప్ట్ అవ్వకుండా కూడా కొంత డిలే జరగకుండా కూడా అక్కడి నుంచి రివ్యూలు అనేది కొనసాగిస్తున్న పరిస్థితి కూడా కనిపించింది. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు సినిమా షూటింగ్ అనేది జరిగింది. తర్వాత 10:30 తర్వాత నుంచి కూడా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి రివ్యూ మీటింగ్ కూడా ఆయన నిర్వహించుకోవడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు బాగా శ్రీవారికి సంబంధించిన విషయాలపై కూడా కొన్ని ఎక్కువగా వినిపిస్తున్న సందర్భంలో కూడా అక్కడ గత ప్రభుత్వంలో ఏదైతే జరిగిన ఉన్నాయో 5 సంవత్సరాల పాటు అసలు తిరుమలలో ఏం జరిగింది, తిరుమలకు సంబంధించిన ఆస్తులు, శ్రీవారికి సంబంధించిన ఆస్తులు కానీ ఆయనకున్న బంగారు ఆభరణాలు కానీ ఇవన్నిటి మీద సంబంధించి ఏం జరుగుతూ ఉంది, గత 5 సంవత్సరాల పాటు ఏం జరిగిందనే విషయాలపై కూడా సుదీర్ఘంగా ఆయన ఒక రివ్యూ మీటింగ్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. అక్కడున్న సమాచారం ఆయనకి ఇప్పటికే కొంత సమాచారం అంటే గత ప్రభుత్వ టైంలో ఆస్తులు ఏదైతే అమ్మకాలకు జరపాలని ప్రయత్నాలు ఏదైతే చేశారో దాదాపుగా తమిళనాడుకు సంబంధించి కానీ రంగారెడ్డి కానీ గుంటూరు కానీ అట్లా కొన్ని 23 చోట్ల ఆస్తులు అనేది అమ్మకాలు జరపడానికి ప్రపోజల్ అనేది, ఎందుకంటే బడ్జెట్ అనేది సపరేట్గా శ్రీవారికి సంబంధించి ఒక బడ్జెట్ అనేది ఉంటుంది. ఆ శ్రీవారికి సంబంధించి ఎక్కడెక్కడ దేశం కానీ విదేశాల్లో కానీ టెంపుల్కి సంబంధించి ఏమైనా చేయాల్సి వస్తే కనుక దానికి సంబంధించిన బడ్జెట్ కూడా అక్కడే కేటాయిస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు కూడా అక్కడే తీసుకుంటూ ఉంటారు. దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారనే దానిపై కూడా సీఎంను కోరారు. దీనికి సంబంధించి రివ్యూ కూడా ఏర్పాటు చేయాలని కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే సూచించినట్టు కూడా తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.